చేసిన టమాటా కర్రీని అన్నం, చపాతీ, పూరి, ఈవెన్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా కర్రీ చేసి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఈ టమాటా కర్రీలో ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ మెంతులు. ఈ టమాటా కర్రీలో మెంతులు అనేవి చాలా బాగుంటాయి. అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే అర టీ స్పూన్ ఆవాలను వేసి కాస్త ఫ్రై చేయండి. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బల్ని, అలాగే ఒక ఎండుమిరపకాయను, 3 పచ్చిమిరపకాయ చీలికలను వేసి ఫ్రై చేయండి. అలాగే ఒకటి కట్ చేసిన ఉల్లిపాయను కూడా వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి ముద్దను వేయండి. ఈ టమాటా కర్రీలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా కొంచెం ఎక్కువగానే తీసుకొని ఈ పోపంతా కూడా బాగా ఫ్రై చేయాలి. ఇలా పోపు బాగా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపుని వేసి ఒకసారి కలిపి టమాటా ముక్కల్ని తీసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు వరకు సన్నగా తరిగిన దేశవాళీ టమాటాలను తీసుకున్నాను. మీరు ఒకవేళ హైబ్రిడ్ టమాటాలను యూజ్ చేస్తుంటే మాత్రం టమాటా కర్రీలో కొద్దిగంత చింతపండును కూడా యాడ్ చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు దేశవాళీ టమాటాలనే యూజ్ చేస్తుంటే చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఇలా టమాటాలను వేసాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా ఆయిల్లో టమాటా ముక్కలను ఉడికించడం వలన టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడుకుతాయి. మా అమ్మ అయితే ఇందులో కొంచెం మెంతాకులు కూడా వేస్తుంది. అలా చేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇలా చేసిన టమాటా కర్రీని వేడివేడి అన్నంతో తిన్నా, చపాతీ, పూరి ఇలా ఏ కాంబినేషన్తో తీసుకున్నా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, సింపుల్గా చేసేసే ఈ టమాటా కర్రీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.